జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పికి తెరలేపిందట. టికెట్ విషయంలో భారీ పోటీ నెలకొనడంతో ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారట. అధిష్టానం ఇప్పటికే టికెట్ విషయంలో ఒక క్లారిటీతో ఉన్న స్థానిక పరిస్థితులను అంచనా వేసుకున్న కొందరు టికెట్ కోసం పోటీ పడుతున్నారట. ఇంతగా జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీ పడుతుంది ఎవరు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిందా? టికెట్ కోసం భారీగా నేతలు క్యూ కడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఉప ఎన్నిక అనివార్యం అయింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం తాజాగా 3 మంత్రులు ఇన్ఛార్జీలుగా 3 కమిటీలు వేశారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ పై దృష్టి పెట్టారు. కాగా ఇప్పటికే ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరరావులు కూడా మరో 2 కమిటీలకు నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో కార్పొరేషన్ చైర్మన్లను సభ్యులుగా చేశారు. వీరందరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేయనున్నట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సన్నద్ధత బాగానే కనబడుతున్నా అసలు చిక్కంతా టికెట్ ఆశించే వారి నుంచే వస్తున్నట్లు తెలుస్తుంది. టికెట్ విషయంలో ఇప్పటికే పార్టీలో వర్గాలుగా విడిపోయినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. సమర్థుడైన నాయకుడికా, స్థానికుడికే అనే చర్చ పార్టీలో కూడా జరుగుతుంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం స్థానికుడికే ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే పొన్నం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఫైర్ అవుతున్నారు. జనరల్ ఎలక్షన్స్ లో నాంపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ పై కన్నేశారు. అయితే పొన్నం వ్యాఖ్యలు ఫిరోజ్ ఖాన్ కు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్లో పుట్టారా అంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే పక్క నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ టికెట్ ఎలా ఆశిస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఖైరతాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా జూబ్లీహిల్స్ టికెట్ ను ఆశిస్తున్నారు. తన తండ్రి అనుచరులు, అభిమానులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని, అది తనకు కలిసి వస్తుందని విజయారెడ్డి అంటున్నారు. తనకు టికెట్ ఇస్తే ఇప్పుడు తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ఉప మేయర్ గా ఎన్నికై గతేడాది కాంగ్రెస్ లోకి వచ్చిన బాబా ఫసియుద్దీన్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోరుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఫసియుద్దీన్ పదవి కాలం ముగుస్తుంది. అందుకే ఆయన ఎమ్మెల్యే అవ్వాలనే టార్గెట్ తో పావులు కదుపుతున్నారట. మేయర్ విజయలక్ష్మి ద్వారా ఫసియుద్దీన్ తన ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రాహన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తనకు రేవంత్ రెడ్డి స్నేహితుడు కావటంతో అటువైపు నుంచే నరుక్కొని వస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే విజయారెడ్డి, రోహితన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ గట్టిగా ప్రయత్నిస్తుండగా బండి రమేష్, నవీన్ యాదవ్ కూడా తమ ప్రయత్నాలను విరమించడం లేదు. కొంతమంది మైనారిటీ నేతలను వెంటబెట్టుకుని వీరు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి టికెట్ పై చర్చలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. కేబినెట్ లో మైనారిటీలకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, అయితే మైనారిటీలను ప్రభావితం చేయగల తమకు ఈ టికెట్ ఇవ్వాలని వారు కోరారట. గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం నుండి జూబ్లీహిల్స్ లో పోటీ చేసి ఓడిపోయారు. జూబ్లీహిల్స్ పరిధిలో బస్తీలు, కాలనీల్లో నవీన్ యాదవ్ కు గట్టి పట్టు ఉంది. అంతేకాకుండా ముస్లింలలో కూడా నవీన్ యాదవ్ కు ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఆయన టికెట్ కోసం పట్టుబడుతున్నారట. ఒకవైపు ఇంతమంది పోటీ పడుతుంటే 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. పార్టీ హైకమాండ్ కూడా అజారుద్దీన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ముస్లిం అభ్యర్థి అయితే ఎంఐఎం నుండి కూడా మద్దతు కోరవచ్చనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉందట.
అయితే వేరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిని తెచ్చే బదులు గతంలో పోటీ చేసిన అజారుద్దీన్కే టికెట్ ఇవ్వటం మంచిదనే నిర్ణయానికి వచ్చారట. అజారుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి విధేయుడిగానే ఉన్నారు. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకుండా పార్టీతో కొనసాగారు. పైగా హైదరాబాద్లో అజార్కు మంచి బలగం కూడా ఉండటంతో ఆయన అభ్యర్థిత్వం పైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే అజారుద్దీనే హైకమాండ్ ఖరారు చేస్తుందని తెలిసినా ఇతరులు మాత్రం తమ ప్రయత్నాలు ఏమీ ఆపడం లేదట. ఇదే కాంగ్రెస్లో అగ్గి రాజేసుకోవటానికి కారణమైనట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించకపోతే పార్టీలో ఈ విభేదాలు మరింత ముదురుతాయనే టాక్ వినిపిస్తుంది. మరి హైకమాండ్ ఎప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తుందో వేచి చూడాలి.